హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ వాలంటీర్ల వ్యవస్థపై కొనసాగించాలా వద్దా అన్న గందరగోళంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఇంకా చూసుకుంటే వారికి ఇచ్చే రూ. 200 అంటే పేపర్ కొనుగోలు సంబంధించి రూ. 200 కూడా రద్దు చేస్తున్నట్టు ఈరోజు అయితే జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా వాలంటీర్లకు సంబంధించి ఏమేమి మాట్లాడారో, ఏమేమి చెప్పుకొచ్చారో ఈ వీడియోతో పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా వాలంటీర్స్ అందరూ ఈ వీడియోని అయితే చూడండి, లైక్ అయితే చేయండి, మీ వాలంటీర్స్ కూడా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసం అంటూ కేటాయించిన రూ. 200 అలవెన్స్ను ప్రభుత్వం అయితే రద్దు చేసింది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు ఉచితంగా న్యూస్ పేపర్లు సరఫరా చేయాలని నిర్ణయించింది. దీనికోసం ప్రభుత్వం అదనంగా రూ. 200 అలవెన్స్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అదనపు అలవెన్స్ను రద్దు చేసింది. తాజాగా గత ప్రభుత్వ ఉత్తర్వులు వెనక్కు తీసుకుంటూ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం నెలకు 200 చొప్పున దినపత్రికలు కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించింది. 2022 జూన్ 29న జీవో జారీ చేశారు. అయితే గత ప్రభుత్వం ఓ దినపత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడంతో పాటు ఆ సంస్థకు ప్రతి నెల కోట్ల రూపాయలు ప్రజాదరణ దోచిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అలవెన్స్ను పేరుతో ఆర్థిక దుర్వినియోగం జరుగుతుందన్నారు. అందుకే ఇటీవల కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలు సాయం ఆపేయాలని ప్రతిపాదనల్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా అధికారిక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక వాలంటీర్లకు సంబంధించి సీఎం చంద్రబాబు గారికి అయితే ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వాలంటీర్లను ఏం చేయాలా అనే దానిపై ఇంకా కసరత్తు అయితే చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఇది నిన్నటి దినానైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే గెలవకు ముందు చెప్పిన హామీ ప్రకారం వాలంటీర్లు తీసివేయమని, వాలంటీర్లకు 5,000 నుంచి 10,000కు గౌరవ వేతనం పెంచి విధుల్లో పెట్టుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. కానీ ఈ వాలంటీర్లకు సంబంధించి పూర్తిగా డిక్లేర్ అయితే ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు డిక్లేర్ చేస్తారో, అసలు వాలంటీర్ల వ్యవస్థను ఉండిస్తారా లేదా తీసేస్తారా అన్న సందిగ్ధత అయితే ప్రతి వాలంటీర్ మైండ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. వాళ్ళ జీవితాలు, భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు చేతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పలు చోట్ల వాలంటీర్లు అయితే ధర్నాలు అయితే నిర్వహిస్తున్నారు. సో దీనిని బట్టి జరగబోయే క్యాబినెట్లో ఖచ్చితంగా అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. సో తప్పకుండా వెయిట్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం వాలంటీర్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే నేను తెలియపరుస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టబోయే వీడియోస్ మీకైతే నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. వాలంటీర్ అప్డేట్ గురించి అయితే మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.